తెలంగాణ మహిళలకు మరో బిగ్ గుడ్ న్యూస్. ఇక ఉద్యోగం కోసం వెతకాల్సిన అవసరం లేకుండా బిజినెస్ చేసే అవకాశం. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకే ప్రత్యేకంగా 40 కొత్త పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 2 బంకులు భారీ లాభాలు తెస్తుండడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ. ఏ జిల్లాలో వస్తున్నాయి, ఎవరికి అవకాశం, ఎంత లాభం, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఇందిరా మహిళా శక్తి పథకంను అమలు చేస్తోంది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఉద్యోగాలకే పరిమితం కాకుండా మహిళలను వ్యాపార రంగంలోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలోనే పెట్రోల్ బంకులను మహిళల చేతుల్లోకి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో మహిళల ఆధ్వర్యంలో 2 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశారు. ఆశించిన దానికంటే ఎక్కువగా లాభాలు రావడంతో ఈ మోడల్ సక్సెస్ అయిందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ బంకుల్లో ఓనర్లు, సిబ్బంది, మేనేజర్లు అందరూ మహిళలే కావడం విశేషం. ఇది మహిళల ఆర్థిక స్వాతంత్రానికి పెద్ద ఉదాహరణగా నిలిచింది. ఈ సక్సెస్ ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మరో 40 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థలాల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కూడా చేసుకుంది. మొదటి దశలో పలు జిల్లాల్లో పనులు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, పెద్దపల్లి, వికారాబాద్ ప్రాంతాల్లో బంకులు రాబోతున్నాయి. అలాగే కరీంనగర్, మెదక్, ములుగు, సిరిసిల్ల వంటి జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. హన్మకొండ, ఖమ్మం, కామారెడ్డి, కొత్తగూడెం, జనగామ, జగిత్యాల, భూపాలపల్లి ఇలా అనేక జిల్లాల్లో విస్తరణ జరుగుతుంది. రంగారెడ్డి, మెడ్చల్, నాగర్ కర్నూల్, వనపర్తి, సూర్యాపేట వంటి ప్రాంతాల్లో భూములు ఇప్పటికే మహిళా సంఘాలకు అప్పగించారు. మరికొన్ని జిల్లాల్లో భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 40 బంకుల్లో దాదాపు 20 బంకులను జూన్ 2 నాటికి ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. మిగతా బంకులు దశల వారీగా పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మహిళలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తానికి మహిళలను ఉద్యోగాల నుంచి బిజినెస్ వైపు తీసుకెళ్లే పెద్ద నిర్ణయం ఇది. ఇందిరా మహిళా శక్తి పథకం నిజంగా మహిళల జీవితాలను మార్చే గేమ్ చేంజర్ అవుతుందా అనేది చూడాలి. మీ ప్రాంతంలో కూడా ఈ పెట్రోల్ బంక్ వస్తుందా? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేము బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్లో.